కావలి పురపాలక సంఘ పరిధిలోని 100 పోలింగ్ స్టేషన్లలో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. దీనిలో భాగంగా మన 100 మంది బిఎల్ఓలు కూడా కావలి పురపాలక సంఘంలోని అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలోని ఇళ్ల వద్దకు వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్కి ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఓటర్ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎన్యూమరేషన్ ఫామ్ని తప్పనిసరిగా మీరు అన్ని వివరాలు పూర్తి చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానిలో 2002 ఓటర్ జాబితాలో మీ పేరు ఉన్నా కానీ, లేకుంటే 2002లో మీ తల్లిదండ్రులు కానీ తాతలు కానీ ఎవరైనా మీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా కానీ, లేకుంటే ఆ 2 వివరాలు లేకుంటే మీ సంతకం ఆధార్ తోటి మీరు ఓటర్ ఎన్యూమరేషన్ ఫాము బిఎల్ఓకి సమర్పిస్తే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించాలి. తప్పనిసరిగా బిఎల్ఓ ద్వారా ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫాము, ఓటర్ సంతకము, వాళ్ళ ఫోటో, ఆధార్ ద్వారా మళ్ళీ తిరిగి మా బిఎల్ఓకి సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. మా బిఎల్ఓస్ మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు సహకరించాలి. ఈ విధంగా మీ ఎన్యూమరేషన్ ఫామ్ను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. చాలా చోట్ల కొంతమంది నిరాసక్తతోటి, కొంతమంది అవగాహన లేకపోవడం వల్ల ఎన్యూమరేషన్ ఫాము ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకుంటామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల వాళ్ళ ఓటు కోల్పోయే ప్రమాదం ఉంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ వివరాలు మీకు తెలిసినట్లయితే మీరు వివరాలు దాంట్లో పొందుపరచండి. లేకుంటే మా బిఎల్ఓ వాళ్ళ యాప్లో కానీ వాళ్ళు ఆ వివరాలు చెక్ చేసి వాళ్ళు పొందుపరుస్తారు. 2002 ఓటర్ జాబితాకు సంబంధించిన వివరాలు మా బిఎల్ఓ ద్వారా పొందుపరచబడతాయి. లేకుండా మీరు సంతకం పెట్టి మీరు ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వగలిగితే ఆ ఓటు మనము తర్వాత వెరిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సహకరించి బిఎల్ఓకి మీకు అందజేసిన ఎన్యూమరేషన్ ఫాము ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.